తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ మధ్య దొంగతనాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. దొంగలు ఏదైనా టార్గెట్ చేస్తే ఒక బంగారం మీదో, లేదంటే నగల మీదో, లేదా చిన్న చిన్న వస్తువుల మీదో, మొబైల్స్ మీదో అలాంటి కొన్ని వస్తువుల్ని టార్గెట్ చేస్తూ దాచేస్తుంటారు. కానీ రీసెంట్ గా విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్ దొంగతనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది కూడా. ఎందుకంటే రీసెంట్ గా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 2025లో దొంగిలించినటువంటి వస్తువుల యొక్క రికవరీని పోలీసులు రికవరీ చేసుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో అనేక మంది మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నారు. వారి యొక్క మొబైల్ ఫోన్స్ ని, గ్యాడ్జెట్స్ ని వాళ్ళకి అందజేశారు. అదే విధంగా బంగారం, నగలు, డబ్బు, చాలా వస్తువుల్ని వారి యజమానులకి అప్పగించేశారు. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆర్టీసీ బస్సు పోయిందని ఈ నెల జనవరి 17వ తారీఖు తెల్లవారి ఒక కంప్లైంట్ MVP స్టేషన్ పరిధిలో సంబంధించి. సో ఏంటయ్యా బస్సు పోవడం ఏంటి, అదేమైనా చిన్న వస్తువా, చితక వస్తువా, జోబులో వేసుకొని పోవడానికి ఎవరో తెలిసిన వాళ్ళు ఎక్కడో పెట్టుంటారు చూడండి అయ్యా అనేసారు. లేదు సార్, నైట్ అయితే మాత్రం పార్క్ చేశారు మద్దిలపాలెం డిపోలో, తర్వాత మాత్రం చూస్తే కనపడలేదు, మాకు ఈగల పైడ్రాజ్ అనే వ్యక్తి మీద అనుమానం ఉంది అనేసి అన్నారు. సో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ CCTVకి సంబంధించిన ఫుటేజ్లు అన్ని కూడా తీసుకున్న తర్వాత అనకాపల్లి వైపు ఈగల పైడ్రాజ్ ఎవరైతే నిందితుడున్నాడో ఆ ఈగల పైడ్రాజ్ అనే వ్యక్తి అనకాపల్లి వైపు బస్సును తీసుకొని వెళ్ళడం గమనించారు పోలీసులు. బస్సుని తీసుకువెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆపి బస్సులో ఉన్నటువంటి 200 లీటర్ల డీజిల్ ని అమ్మేసి దాన్ని క్యాష్ చేసుకొని పండగ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది అంటే, మందు తాగడం కోసం తనకి అన్నం పెడుతున్నటువంటి బస్సుని, తన జీవితాన్ని ఇచ్చినటువంటి బస్సుని ఏకంగా లేపేస్తే పోలే, చిన్న చితక వస్తువులు ఏం దొంగలిస్తాంలే, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఆలోచించుకున్నాడు ఏమో గాని ఈగల పైడ్రాజు ఏకంగా బస్సునే లేపుకెళ్ళిపోయాడు. సో ఎవరైతే బస్సును దొంగలించారో ఈగల పైడ్రాజుపై, అదే విధంగా డీజిల్ ని ఎవరైతే కొనుగోలు చేశారో ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైతే బస్సు యొక్క యజమాని అయితే మాత్రం ఆశ్చర్యపోయారు. నీకేం తక్కువ చేశానయ్యా, అవకాశం ఇచ్చాను, ఉపాధి ఇచ్చాను, కానీ అన్నం పెట్టిన బస్సుకే కన్నం వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఎవరైతే ఈగల పైడ్రాజుని చూసి వాపోయాడు. సో మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు చూస్తే నిజంగా బాధేసింది. గతంలో కూడా ఇలానే బస్సుకు సంబంధించిన టైర్లు అన్ని దొంగతనం చేస్తే చూసి చూడనట్టు వదిలేసాం, మందలించేసాం. కానీ పిల్ల పాపలతో ఉన్నాడు కాబట్టి తను తెలుసుకుంటాడులే అని తను క్షమించాం. కానీ ఇలాగ అన్నం పెట్టిన బస్సుకే కన్నం వేస్తూ డైరెక్ట్ బస్సునే, ఇంత పెద్ద బస్సునే దొంగలించాలనుకుంటే ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంక భయం వేస్తుంది అంటూ కూడా ఆ బస్సు యొక్క యజమాని చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. మందు కోసం, అదే విధంగా ఈజీ మనీ కోసం ఎలా అయినా సరే కష్టపడకుండా డబ్బు వచ్చేస్తే చాలు, మనకి నచ్చినంతగా ఎంజాయ్ చేయొచ్చు, కావలసినంత మందు తాగొచ్చు, ఈజీగా మనీ వచ్చేస్తుందని ఈజీ మనీ కోసం అలవాటు పడిన చాలా మంది ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల జైల్లో శిక్ష అనుభవించడమే కాకుండా బయట కూడా కనీసం వారి కష్టం అన్న ఆదుకునే వారు కూడా కరువు అయ్యే పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో చూస్తామేమో అనిపిస్తుంది ఈ సంఘటన చూసిన తర్వాత. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు